వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఎంతమంది మార్చ్ 7th కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తెలియదు, బట్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏముంది మార్చ్ 7th అనుకుంటున్నారేమో, చావా మూవీ తెలుగులో అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పటికే ఆల్రెడీ తెలుగు టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. టీజర్ చూసిన వెంటనే అసలు ఎంత గూస్ బంప్స్ అంటే, ఒక మంచి ఫీల్ అనమాట. మన కోసం, మన హిందూ స్వరాజ్యం కోసం ఇంత ఫైట్ చేశారా అని చెప్పి ఒక ఫీలింగ్ తో పాటు మంచి అసలు ఒళ్ళంతా ఒక గూస్ బంప్స్ లాగా అనిపించింది అనమాట. సో మీలో కూడా చాలా మంది చూసే ఉంటారు. అయితే ఈ చావా మూవీ అసలు ఏంటి, దేని గురించి, ఎవరి రియల్ స్టోరీ అనే చిన్న చిన్న విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఫస్ట్ అయితే మూవీ నేమ్ చావా అంటే దాని మీనింగ్ వచ్చేసి పులిబిడ్డ అన్నమాట. ఈ సినిమా అయితే ఫస్ట్ బాలీవుడ్ లో రిలీజ్ అయింది. ఇది అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పెద్ద కొడుకు అయిన సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర అన్నమాట. అతని జీవిత చరిత్రని ఆధారంగా చేసుకుని ఈ మూవీ అయితే తీయడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్రలు అయితే విక్కీ కౌశల్ అలాగే రష్మిక మందన అయితే నటించడం కూడా జరిగిందనమాట. అందరికీ తెలిసిన, మన చిన్నప్పటి నుంచి హిస్టరీ పుస్తకాలు అన్నిట్లో చదువుకుంది అనమాట. ఛత్రపతి మహారాజ్ శివరాజ్ పరిపాలన ఎంత బాగుండేది. ఎప్పుడు కూడా హిందూ స్వరాజ్యం కోసం అలుపెరగకుండా, అలుపనేది తెలియకుండా అయితే ఎన్నో యుద్ధాలు చేసి గెలిచాడనమాట. ముఖ్యంగా అయితే మొఘల్ సామ్రాజ్యం నుంచి మొఘలు వచ్చేసి ఒకవైపు నుంచి ఆక్రమించుకుంటూ వచ్చేస్తూ ఉంటే వాళ్ళని ఆపేసి వాళ్ళతో యుద్ధాలు చేసి మన యొక్క దక్కన్ ప్రాంతం మొత్తం ఆక్రమించుకోకుండా అయితే మన హిందుస్థాన్ అయితే కాపాడుకుంటూ వచ్చారు. ఇలాగా అతను ఉన్నంత కాలం కూడా మొఘల్ నుంచి మన హిందూ మరాఠీలను వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చారనమాట. కానీ అనుకోకుండా ఛత్రపతి శివాజీ గారు మరణించడం జరుగుతుంది. అతని పెద్ద కుమారుడైన సంభాజీ మహారాజ్ తర్వాత అయితే పరిపాలన స్టార్ట్ చేస్తాడనమాట. ఇతను కూడా సేమ్ తండ్రిలాగే 9 సంవత్సరాలు చాలా చక్కగా తన సొంత రాజ్యంలోనూ అలాగే ఇతరుల మొఘల్ నుంచి తన రాజ్యాన్ని కూడా కాపాడుకుంటూ చాలా చక్కటి పరిపాలన అయితే చేశాడు. తన 16 ఏళ్ల ఏటి నుంచి యుద్ధాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ 200 పైగానే యుద్ధాలు చేశాడు. అలాగే ప్రతి యుద్ధంలోనూ అతనే గెలిచాడనమాట. అందుకని మనము ఈ తెలుగు టీజర్ రిలీజ్ అయింది కదా, ఇందులో ఔరంగజేబ్ చెప్తాడు, అంటే ఇతను మొఘల్ యొక్క 6వ కింగ్ అన్నమాట, పరిపాలకుడు. ముందు అంతా కూడా ఒక విధంగా పరిపాలించారు, బట్ ఇతను ఔరంగజేబ్ వచ్చిన తర్వాత చాలా క్రూరంగా అయితే పరిపాలన చేయడం అయితే జరిగింది. మన హిందువులందరినీ ఇస్లాంలుగా మారిపోమని చెప్పడం, ఇలాగైతే చాలా వేధింపులు అయితే ఉండేవి. వీటిని అధిగమిస్తూ వీటన్నిటిని దాటుకుంటూ సంభాజీ మహారాజ్ అయితే యుద్ధాలు చేస్తూ వాళ్ళ నుంచి మరాఠీలను కాపాడుకుంటూ అలా అయితే వస్తూ రావడం అయితే జరిగింది. కానీ మన తెలుగు టీజర్ లో కూడా చావా మూవీ టీజర్ రిలీజ్ అయింది కదా, ఇందులో కూడా ఔరంగజేబ్ చెప్తాడు, శివ చనిపోయాడు కానీ అతని యొక్క ఆలోచన బ్రతికే ఉంది అని చెప్తాడు. అంటే ఛత్రపతి శివాజీ దేనికోసం ఫైట్ చేశాడు, హిందూ స్వరాజ్యం కోసం ఫైట్ చేశాడు. సో అతను చనిపోయిన అతని ఆలోచన హిందూ స్వరాజ్యాన్ని వ్యాపింప చేయాలి అనే ఆలోచన తన పెద్ద కుమారుడైన సంభాజీ మహారాజ్ రూపంలో బతికే ఉంది అని దాని ఉద్దేశం అన్నమాట. బేసిక్ గా సంభాజీ మహారాజ్ పుట్టిన 2 ఏళ్లకే తన తల్లి చనిపోతుంది. ఇతన్ని తన నానమ్మే పెంచడం జరుగుతుంది. అలాగే తన తండ్రి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో తండ్రి చనిపోయిన తర్వాత ఇతని పరిపాలన స్టార్ట్ అవుతుంది. కానీ ఇతని సైన్యంలోనే కొంతమంది అమ్ముడు పోవడం వల్ల ఇతను అనుకోకుండా ఈ ఔరంగజేబ్ వాళ్ళ దగ్గర బందీ అయిపోతాడనమాట. ఈ బందీగా ఉన్నప్పుడు 40 days అయితే నరకం చూపిస్తారు. ఇది సినిమాలో కూడా చూపించారు, బట్ 1-2 సీన్లో చూపించారు అనమాట. జస్ట్ గోళ్లు లాగేయడము, అలాగే నాలుగు కట్ చేయడము, కళ్ళని సూరాలతో పోల్ చేయడం, ఇలా చిన్న చిన్నవి చూపించారు. బట్ అది కాదు, 40 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ కట్ చేయడం. మనకు చిన్న దెబ్బ తగిలితేనే దానికి కొంచెం కారమో పసుపో ఉప్పో తగిలితేనే అల్లాడిపోతాం. అలాంటిది ఈ సంభాజీ మహారాజ్ కి ఫుల్ బాడీ స్కిన్ మొత్తం తీసేసి మొత్తం ఉప్పు రాశారు. నువ్వు గాని ఇస్లాంగా మారిపోతే నేను వదిలేస్తాము అని చెప్పి ఔరంగజేబు ఆప్షన్ కూడా ఇచ్చాడు అనమాట. కానీ సంభాజీ మహారాజ్ అస్సలు నేను అలా చెయ్యను అని చెప్పి అలాగే ఉన్నాడు.
అలాగా ఈ విధంగా 40 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాడీ పార్ట్ కట్ చేస్తూ నానా చిత్ర హింసలు పెట్టారనమాట. కానీ ఇంత చేసినా కూడా తను వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోకపోయేసరికి సో ఇక లాభమేం లేదు అంటూ ఎట్ లాస్ట్ తననైతే ఉరి తీసేసి ఆ తలకాయ అయితే వేలాడేయడం అనంతా జరిగింది. సో ఇదంతా చూసిన జనాలైతే ఇంత నరకం అనుభవించి మన కోసం, మన హిందూ స్వరాజ్యం కోసం ఇంత చేశాడు అని చెప్పి ప్రజలందరిలో ఒక దృఢ సంకల్పం, ధైర్యం, అలాగే పట్టుదల ఇవన్నీ కూడా వచ్చి మొఘలుల మీద తిరగబడ్డం ఇదంతా జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా స్టోరీ లైన్. బట్ ఇదంతా చెప్తుంటేనే ఒక విధమైన గూస్ బంప్స్, ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది. మన కోసం, మన హిందూ స్వరాజ్యం కోసం మన మహావీరులు ఎంత ఫైట్ చేశారా, ఎంత బాధన అనుభవించారా అని చెప్పి తెలుసుకుంటుంటే ఎంత గర్వంగా ఉందో. సో ఇదండి ఈ ఓవరాల్ గా ఈ సినిమా ఇంటెన్షన్ ఏంటి అంటే అంత బాధను అనుభవిస్తూ కూడా సంభాజీ మహారాజ్ తన జీవిత చరిత్ర మనకేం చెప్తుందంటే అతని యొక్క ధైర్యం, పట్టుదల, అలాగే అలుపెరగని పోరాటం చేసి ఎలా నించున్నాడు, ఎలా ప్రజలందరికీ ఒక ఆదర్శంగా నిలిచాడు, హిస్టరీలో ఒక మంచి వ్యక్తిగా నిలిచిపోయాడు అని చెప్పి అయితే మనకైతే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఇలాంటి మంచి మహావీరుల్ని మన దేశంలో మనం కలిగినందుకు మనందరం కూడా ఎంతో సంతోషించాలి. అలాగే సినిమాను కూడా తప్పకుండా చూడాలని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.